రెడ్ బుక్ లో నెక్స్ట్ పేరు అతనిదేనా? ఆ నేత అరెస్ట్ కు లైన్ క్లియర్ అయిందా? ఇప్పటికే ఎన్నోసార్లు జైలుకు వెళ్లిన ఆ నాయకుడికి మళ్లీ ఊచలు లెక్క పెట్టక తప్పదా? ఈ పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. సడన్ గా ఆ నేత ప్రెస్ ముందుకు రావడం, భయపడేది లేదని చెప్పడం వెనుక అదే కారణమని అనుకుంటున్నారు. ఇంతకు ఆ లీడర్ ఎవరు? పిఎస్ ముందే రూమ్ తీసుకుని ఉంటానని సవాల్ విసరడం వెనుక రీజన్ ఏంటి? వైసీపీ నేతలపై రెడ్ బుక్ కొరడా. చెవిరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం. పిఎస్ ముందే ఉంటానని సవాల్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ప్రధాన అనుచరులపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా? వైసీపీ నేతల అరెస్టులకు రంగం సిద్ధం చేసిందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే లిక్కర్ కేసులో కొందరిని, అవినీతి కేసులో మరికొందరిని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ జాబితా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి, సజ్జల వంటి వారిపై ఫోకస్ పెట్టిన కూటమి సర్కార్ వారి సంగతి ఎందుకు తేలకపోవడంతో ఇతరులపై దృష్టి సారించిందట. ఇక చెవిరెడ్డి విషయానికొస్తే జగన్ కు అత్యంత ఆత్మీయుల్లో ఒకరిగా చెప్పుకోవచ్చు. వైసీపీ పెట్టినప్పటి నుంచి జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా చెవిరెడ్డి పేరు తెచ్చుకున్నారు. అందుకే ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా చెవిరెడ్డికి జగన్ చెబుతారు. ఆఖరికి తన నివాసంలో జరిగే ప్రోగ్రాం అయినా చెవిరెడ్డి తప్పనిసరిగా జగన్ పక్కన ఉండాల్సిందే. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి తర్వాత ఎంతమంది సీనియర్లు ఉన్నా చెవిరెడ్డికి మొదటి నుంచి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారు. అందుకే గత ఎన్నికల్లో చెవిరెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చినా ఆయన కుమారుడికి కూడా చంద్రగిరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేతో పాటు తుడా చైర్మన్, ప్రభుత్వ చీఫ్ విప్ లాంటి పదవులు ఆయన్ని వరించాయి. అయితే ఆ పదవులను అడ్డు పెట్టుకుని అవినీతి చేశారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఎన్నికల ముందు దాదాపు 200 కోట్ల నగదును వాహనాల్లో తరలించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అప్పట్లో 8 కోట్ల నగదు పట్టుబడటం జరిగింది. ఆ కేసులో విచారణలో భాగంగా చెవిరెడ్డి గన్మెన్ గా ఉన్న గిరి అనే కానిస్టేబుల్ ని పోలీసులు విచారిస్తున్నారు. దీంతో సడన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరిలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. తనపైన తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా కానిస్టేబుల్ గిరిపైన ఒత్తిడి చేస్తున్నారని చెవిరెడ్డి చెప్పారు. తుడాలో ఏం జరిగినా కలెక్టర్, కార్యదర్శి అనుమతి తప్పనిసరి అని, అందులో తనని బాధ్యులు చేయడం సరికాదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గతంలోనూ తనను అరెస్ట్ చేశారని, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. తనతో పాటు తన కొడుకును కూడా తప్పుడు కేసులో అరెస్ట్ చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తన జోలికొస్తే 4 ఏళ్ల తర్వాత రెవెంజ్ తీర్చుకుంటానని అధికార పార్టీ నేతల్ని హెచ్చరించారు. దీనికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించారు. చెవిరెడ్డి పైన ఉన్న కేసులతో తమకు సంబంధం లేదని నాని స్పష్టం చేశారు. అవన్నీ గతంలో ఉన్న కేసులే అన్నారు. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తే ఈపాటికే చెవిరెడ్డి జైల్లో ఉండాలన్నారు. ఇక చెవిరెడ్డి కేసుల విషయానికొస్తే గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయన జైల్లోనే ఎక్కువ సమయం గడిపేవారు. ఏదో ఓ కేసులో గతంలో టీడీపీ ప్రభుత్వం ఆయనను అనేకసార్లు జైలుకు పంపింది. దీంతో మరోసారి కూటమి అధికారంలోకి రావడంతో చెవిరెడ్డి జైలుకు వెళ్లక తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెవిరెడ్డి పైన పోక్సో కేసు నమోదు చేశారు. చంద్రగిరిలో ఓ మైనర్ బాలిక ఘటనలో చెవిరెడ్డి అసత్య ప్రచారం చేశారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. అయితే అనూహ్యంగా చెవిరెడ్డికి మద్దతుగా మైనర్ బాలిక తండ్రి మీడియా సమావేశం పెట్టడంతో ఆ కేసులో పోలీసులు ముందుకు వెళ్లలేకపోయారు. ఇప్పటికే ఆ కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉంది. చెవిరెడ్డికి ముందస్తు బెయిల్ కూడా లభించలేదు. దీంతో ఇతర కేసులపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నికల ముందు నగదు తరలింపుతో పాటు తుడాలో అవినీతి చోటు చేసుకుందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. తన సొంత గ్రామంలోని తుమ్మలగుంట చెరువులో పార్కు అభివృద్ధి కోసం 100 కోట్లు తుడా నిధులు మళ్లించారని, మరోపక్క ఎంపీడీఓల అకౌంట్లలోకి 100 కోట్ల నిధులు మళ్లించారని ఆరోపిస్తున్నారు. తుడా పరిధిలో 6 నియోజకవర్గాలు ఉంటే ఒక్క చంద్రగిరి నియోజకవర్గానికే అధిక మొత్తంలో నిధులు ఉపయోగించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తుమ్మలగుంట పార్కుకు వినియోగించిన నిధుల గురించి తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయంటున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎన్నికల సమయంలో కూడా పులివర్తి నానిపై దాడికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడిపైన కేసులు నమోదయ్యాయి. అనంతరం చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డిని పోలీసులు విచారణ కోసం స్టేషన్ కి తీసుకువెళ్లగా చెవిరెడ్డి విడిపించుకుని వెళ్లారు. ఇదిలా ఉంటే ఏపీ పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్న లిక్కర్ కేసులోనూ చెవిరెడ్డి పేరు వినిపిస్తోంది. అయితే లిక్కర్ జోలికి తాను వెళ్లలేదని, తన కుటుంబం మద్యపాన బాధితులమని ఆయన అంటున్నారు.
తప్పుడు కేసులకు భయపడేది లేదని అరెస్టుకు సిద్ధంగా ఉన్నానంటున్నారు చెవిరెడ్డి. పోలీసులకు శ్రమ లేకుండా స్టేషన్ ముందు రూమ్ తీసుకుని ఉంటానని అన్నారు. చెవిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు చంద్రగిరిలో చర్చనీయాంశమయ్యాయి. చెవిరెడ్డి అరెస్టు ఖాయమైందని, దీంతోనే చెవిరెడ్డి మీడియా ముందుకు వచ్చారనే చర్చ జరుగుతోంది. చెవిరెడ్డి వ్యాఖ్యలు ఎలా ఉన్నా ఈసారి పక్కా ఆధారాలతో ఆయన అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. మరి రెడ్ బుక్ ట్రీట్మెంట్ను చెవిరెడ్డి ఏ మేరకు ఎదుర్కొంటారు అనేది వేచి చూడాలి.